ఉత్తప్పుడు ఎన్ని పంచాదులున్నా ఎన్ని లొల్లులున్నా గవన్నీ ఇడిచిపెట్టాలి. ఇంట్లో శుభకార్యం అన్నాక అందరినీ పిలుచుకోవాలి, అందరితోని కలిసి సంతోషంగా చేసుకోవాలి. పంతానికి అసలే పోవద్దు. అందుకే కావచ్చు షర్మిలక్క వాళ్ళు వీళ్ళు అనుకుంటా అందరినీ కొడుకులకు గనికి పిలుస్తున్నది. పడరాని లీడర్లు పడరాని పార్టీలు గవన్నీ ఏం పట్టించుకుంటలేదు అక్క. ఇగో చూడుర్రి, చంద్రాల సార్ ఇంటికి కూడా పోయింది. రాజారెడ్డి లగ్గానికి రావాలి అని పిలిచిందట. ఏ ఇంటి పాట ఆ ఇంట్లోనే వాడాలి, ఎక్కడ ముచ్చట్లు అక్కడనే మాట్లాడాలి అని అంటుంటారు పెద్ద మనుషులు. అట్లేగా రాజకీయం వేరే బయట ముచ్చట్లు వేరే అని అంటుంది షర్మిలక్క. అందుకే అన్నకు పడరాని పార్టీ అయినా అన్నకు పడరాని లీడర్ అయినా కొడుకు రాజారెడ్డి లగ్గానికి చంద్రాల సార్ విలువనీకే స్వయంగా తానే ఇంటికి పోయింది. అగ చూడుర్రి, సైకిల్ పార్టీ రంగు పసుపచ్చ రంగు షీరే, పసుపచ్చ రంగు పూల చెండు అంత పసుపు రంగులనే మునిగిపోయింది అక్క. ఇక చంద్రాల సార్ షర్మిలక్క ఇద్దరు ఇంటి ముచ్చట్లు మాట్లాడుకున్నారట. నవ్వుకుంటా మాట్లాడుకున్నారు. ఏమేం ముచ్చట్లు నడిచినాయో బయటకు వచ్చినాక షర్మిలక్కనే చెప్పుకొచ్చింది. చూడుర్రి, వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని. అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడాం, చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాటిచ్చారు. అప్పట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన ఎన్కటి శుద్ధులన్నీ యాదకి చేసుకున్నారట. తండ్రి గురించి పాత ముచ్చట్లన్నీ చెప్పేటాళ్లకు మస్తు సంబరపడ్డది అక్క. ఇక అన్నకు పడరాని పార్టీ అధ్యక్షుడిని కాల్చుడైంది. గా నడమ కేక్ కూడా పంపింది. ఆయనతో సైకిల్ పార్టీ వాళ్ళతో కలిసి అన్న మీదకే పోరాటానికి పోతుందా ఎట్లా అని అనుకుంటుర్రట చాలా మంది. ఇక అసొంటోళ్లకు అక్క ఏమని చెప్పిందో చూడుర్రి. ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు, ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు, రాజకీయం అన్నది మా ప్రొఫెషన్. మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం. రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది, అనాల్సి వస్తుంది. అలాంటి బిటర్నెస్ ని ఓవర్కమ్ చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్లి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్ గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్. కాదన్నట్టు రాజకీయం అన్నాక మస్తు అనుకుంటాం, తిట్టుకుంటాం. పార్టీలు వేరే జీవితం వేరే అన్నట్టు మాట్లాడింది షర్మిలక్క. రాజకీయంగా తిట్టుకున్నంత మాత్రాన బయట కూడా తిట్టుకోవాలని ఏం లేదు కదా అన్నట్టు చెప్పుకొచ్చింది. ఏమైనా షర్మిలక్క మంచి పనే చేసింది అని అనుకుంటుర్రట చాలా మంది. ఉన్నదానికి లేని దానికి ఊకే కయ్యం పెట్టుకోకుండా లీడర్లంతా గిట్ల పండుగలకు పబ్బాలకు ఒకరినొకరు పిలుచుకొని కలిసి మెలిసి చేసుకుంటే మంచిగుంటది కదా అని అనుకుంటుర్రు పబ్లిక్. ఏమైనా షర్మిలక్క అంటే షర్మిలక్కనే పోర్రి అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ.